Dear viewers, welcome back to our channel Learn English Thankat. మనం ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అయిన యామ్ ఈజ్ ఆల్ని చాలా రకాల సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. అవన్నీ మనకు తెలిసినట్లయితే మనం చాలా వరకు అంటే 50% వరకు ఇంగ్లీష్ మనం ఈజీగా మాట్లాడచ్చు. ఎందువల్లంటే ఆ యామ్ ఈజ్ ఆల్ అని మనం రకరకాల కాంటెస్ట్లో రకరకాల మీనింగ్స్తో ఎక్కువగా మనం యూజ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా బీ అంటే ఉండుట. అయితే ఈ ఉండుట అనే విషయాన్ని తెలియజేయడానికి మనం రకరకాల సందర్భాల్లో ఈ యామ్ ఈజ్ ఆల్ని సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే వాటిని ఎలా యూజ్ చేస్తూ ఉంటారు, స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రధానంగా వాటిని మనం ఎలా వాడాలి అనే విషయాలన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఈ ప్రెజెంట్ బీ ఫార్మ్స్ని యామ్ ఈజ్ ఆల్ని మనం సబ్జెక్ట్ ప్రకారం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ ఐ అయితే యామ్ యూజ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ ఐ అయినట్లయితే మనం యామ్ యూజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా సింగులర్ కానీ ఉన్నట్లయితే మనం ఈజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సబ్జెక్ట్ ఐ అయితే యామ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో హీ షీ ఇట్ ఏదైనా సింగులర్ ఉన్నట్లయితే ఈజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా ప్లోరల్ ఉన్నట్లయితే అంటే వి యూ దే ఏదైనా ప్లోరల్ ఉన్నట్లయితే ఆ సందర్భంలో మనం ఆర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఈ యామ్ ఈజ్ ఆర్లను బీ ఫార్మ్స్ అంటారు, అంటే ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అంటారు. యామ్ ఈజ్ ఆర్ ఈ మూడు కూడా మనం ప్రెజెంట్ బీ ఫార్మ్స్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ప్రెజెంట్ బీ ఫార్మ్స్లను రకరకాల సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్, జెండర్, ఐడెంటిటీ, ఆక్యుపేషన్. అంటే ఒక వ్యక్తి యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క జెండర్ చెప్పడానికంటే ఐఎమ్ ఏ మేల్, ఐఎమ్ ఏ ఫిమేల్, ఐఎమ్ ఏ బాయ్, ఐఎమ్ ఏ గర్ల్ ఇలా మనం చెప్తూ ఉంటాం. షీఈజ్ ఏ బాయ్, హీ ఈజ్ ఏ గర్ల్, షీ ఈజ్ ఏ గర్ల్, హీ ఈజ్ ఏ బాయ్ అని చెప్పి ఇలా మనం ఇలా జెండర్ చెప్పడానికి ఇలా ఈజ్ యామ్ని యూజ్ చేస్తూ ఉంటాం ప్రెజెంట్. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ బాయ్ అంటే అతను బాలుడై ఉన్నాడని చెప్పి దానికి అర్థం. అంటే ఏంటి, ఇప్పుడు బాలుడై ఉన్నాడని చెప్పి దానికి అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్, ఆక్యుపేషన్ అంటే వృత్తి. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ డాక్టర్, అతను డాక్టర్. షీ ఈజ్ ఏ లాయర్, ఆమె లాయర్. దే ఆర్ ఇంజనీర్స్, వాళ్ళు ఇంజనీర్స్. ఇక్కడ చూడండి, ఇలా యామ్ ఈజ్ ఆల్ని మనం సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే అతను ఇప్పుడు డాక్టర్ అయి ఉన్నాడని చెప్పి అర్థం. ఎందువల్లంటే బి అనేది ఉండుట అనే విషయాన్ని చెప్తుంది. హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే అతను ఇప్పుడు డాక్టర్ అయి ఉన్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు అని చెప్పి మనం ప్రత్యేకంగా మెన్షన్ చేయనవసరం లేదు. ఎప్పుడైతే యామ్ యూజ్ చేసామో, ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసామో అది ప్రెజెంట్ స్థితిని చెప్పడం జరుగుతుంది. సో హీ ఈజ్ ఏ డాక్టర్ అంటే అతను ఇప్పుడు డాక్టర్ అని చెప్పి దాని యొక్క మీనింగ్. షీ ఈజ్ ఏ లాయర్ అంటే ఆమె ఇప్పుడు లాయర్ అని చెప్పి దాని యొక్క అర్థం. ఇలా మనం ఆక్యుపేషన్ చెప్పేటప్పుడు ఈ యామ్ ఈజ్ ఆల్ని యూజ్ చేస్తుంటాం సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని. సెకండ్ వన్, బిహేవియర్, పర్సనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ రూడ్ అంటే అతను రూడ్గా దురుసుగా ఉంటాడు. చూడండి, అక్కడ బిహేవియర్ చెప్పాం. అలాగే షీ ఈజ్ కామ్, ఆమె కామ్గా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దే ఆర్ యాంగ్రీ, వాళ్ళు కోపంగా ఉంటారు. ఇలా ఇక్కడ మనం బిహేవియర్ చెప్పేటప్పుడు ఇలా యూజ్ చేస్తుంటాం. అలాగే పర్సనాలిటీ అంటే మనకి ఆ కనిపించే తీరు వాటిని కూడా మనం చెప్పేటప్పుడు యామ్ ఈజ్ ఆల్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఫ్యాట్, అతను లావుగా ఉన్నాడు. అలాగే షీ ఈజ్ థిన్ అంటే ఆమె సన్నగా ఉంది. ఇలా మనం పర్సనాలిటీ కూడా చెప్పేటప్పుడు ఇలా ఈ బీ ఫార్మ్స్ మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, లొకేషన్ అండ్ టైం. అంటే ఒకరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం. అయితే ఇప్పుడు ఒక దగ్గర ఉన్నారని చెప్పడానికే మనం యూజ్ చేస్తాం. అయితే టైంతో కలిపి మనం జనరల్గా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఉన్నాడు. హీ ఈజ్ ఎట్ ద బ్యాంక్ నౌ. అలా కాకుండా 4 గంటలకు అతను బ్యాంక్ దగ్గర ఉన్నాడని చెప్పాలనుకుంటే ఇలా చెప్పొచ్చు. హీ ఈజ్ ఎట్ ద బ్యాంక్ ఎట్ 4 o'clock ఇన్ ద ఈవినింగ్. సాయంకాలం 4 గంటలకి అతను బ్యాంక్ దగ్గర ఉన్నాడని చెప్పి ఇలా మనం అక్కడ లొకేషన్ని, టైంని మనం చెప్పొచ్చు. అలాగే దే ఆర్ ఇన్ ద జిమ్, దే ఆర్ ఇన్ ద జిమ్, వాళ్ళు జిమ్లో ఉన్నారు. షీ ఈజ్ ఇన్ ద పార్క్, ఆమె పార్కులో ఉందని చెప్పి ఇలా మనం లొకేషన్ని టైంతో యాడ్ చేసి చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కండిషన్ అంటే స్థితి. కండిషన్ ఆ స్టేట్ కూడా మనం చెప్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నాను. షీ ఈజ్ సాడ్, ఆమె విచారంగా ఉంది. దే ఆర్ బిజీ, వాళ్ళు బిజీగా ఉన్నారు. అలాగే
వీ ఆర్ యాక్టివ్, మేము యాక్టివ్గా ఉన్నాం. ఇలా మనం మన యొక్క స్థితిని చెప్పేటప్పుడు ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే హీ ఈజ్ హెల్దీ, ఆమె హెల్దీ ఆరోగ్యంగా ఉంది. ఇలా మనం ఆరోగ్యం గురించి చెప్పేటప్పుడు కూడా బీ ఫామ్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఒక పని జరుగుతూ ఉంది ఇప్పుడు అని చెప్పేటప్పుడు ఇంగ్ ఫామ్తో కలిపి యూజ్ చేస్తూ ఉంటాం ఈ ప్రెజెంట్ బీ ఫామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ డూయింగ్ సమ్ వర్క్ నౌ. ఇప్పుడు నేను ఒక పని చేస్తూ ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ చూడండి, యామ్ తర్వాత డూయింగ్ అనే ఇంగ్ ఫామ్ యూజ్ చేసాం. షీ ఈజ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఆమె స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్ దిస్ మూమెంట్ ఆ పని జరుగుతూ ఉంది. దే ఆర్ వాషింగ్ క్లోత్స్. వాళ్ళు బట్టలు ఉతుకుతూ ఉన్నారు. ఎప్పుడు? ప్రెజెంట్, ఎట్ దిస్ మూమెంట్ ఆ పని జరుగుతూ ఉంది. ఇలా ఒక పని ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పేటప్పుడు ఈ యామ్, ఈజ్, ఆల్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి అలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఒక పని జరగబోతుంది అని చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫామ్స్ తర్వాత 2+V1 యూజ్ చేస్తాం. ఇక్కడ V1 అంటే ఏం కాదు, ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ రూపం, ఫస్ట్ ఫామ్. మనం ఏదైనా ఒక వెబ్ తీసుకున్నట్లయితే ఆ వెబ్ యొక్క ఫస్ట్ ఫామే V1 అవుతుంది. ఆ V1 ముందు 2 యాడ్ చేసి ఒక పని జరగబోతుంది అని చెప్పడానికి మనం యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్, ఐఎమ్ టు గో అంటే నేను వెళ్ళవలసి ఉంది, అంటే నేను వెళ్ళాలని చెప్పి అర్థం. షీ ఈజ్ టు కమ్ అంటే ఆమె రావాల్సి ఉంది. చూడండి, షీ ఈజ్ టు కమ్, ఈజ్ బీ ఫామ్ తర్వాత 2+V1 కమ్ అని యూజ్ చేస్తాం. షీ ఈజ్ టు కమ్. సో చూడండి, షీ ఈజ్ టు కమ్ అంటే ఆమె రావాల్సి ఉంది. అలాగే దే ఆర్ టు గో, వాళ్ళు వెళ్ళవలసి ఉందని చెప్పి ఇలా బీ ఫామ్స్ తర్వాత 2+V1 యూజ్ చేసి చూడండి, 2 తర్వాత ఇక్కడ కమ్ అని V1 యూజ్ చేయడం జరిగింది. షీ ఈజ్ టు కమ్ అని చెప్పి. అలాగే దే ఆర్ టు గో, ఐఎమ్ టు లీవ్, ఐఎమ్ టు స్టడీ. ఐఎమ్ టు స్టడీ అంటే నేను చదవలసి ఉంది. అలాగే దే ఆర్ టు కుక్ అంటే వాళ్ళు వంట చేయవలసి ఉంది. ఇలా ఒక పని చేయవలసి ఉందని చెప్పేటప్పుడు ఈ యామ్, ఈజ్, ఆల్ తర్వాత 2 తర్వాత మనం ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్ తీసుకొని అలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, టైమ్ అండ్ వెదర్. కాలాన్ని అలాగే వాతావరణాన్ని కూడా చెప్పడం మనం ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ 4 o'clock నౌ. ఇప్పుడు 4 అయింది. సింపుల్గా ఇట్ ఈస్ 4 అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే ఇట్ ఈస్ 15 past 2 అంటే ఇప్పుడు 2:15 అయింది. 15 past 2 ఇప్పుడు 2:15 అయిందని చెప్పి ఇలా మనం టైం అని చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. అలాగే వెదర్, ద స్కై ఈజ్ క్లౌడీ ఆకాశం మబ్బుగా ఉంది. అలాగే ఇట్ ఈస్ టూ కూల్ అవుట్ సైడ్ బయట బాగా చల్లగా ఉంది. ఇట్ ఈస్ హాట్ ఇన్సైడ్ లోపల వేడిగా ఉంది. ఇలా మనం వాతావరణాన్ని చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క ఏజ్ని చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ 21 అంటే అతనికి 21 సంవత్సరాల వయస్సు. అయితే మనం జనరల్గా ఈజ్ 21 ఈజ్ ఓల్డ్ అని చెప్తూ ఉంటాం. అయితే ఆ ఈజ్ ఓల్డ్ తీసేయచ్చు, సింపుల్గా హీ ఈజ్ 21 అని చెప్పొచ్చు. అలాగే షీ ఈజ్ 40 అంటే ఆమెకు 40 సంవత్సరాల వయస్సు. ఇలా మనం వయసుని చెప్తూ ఉంటాం. ఎడ్యుకేషన్, షీ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ ఆమె గ్రాడ్యుయేషన్ చేసిందని చెప్పి ఇలా మనం అలాగే షీ ఈజ్ అన్ MBA గ్రాడ్యుయేట్ ఆమె MBA గ్రాడ్యుయేట్ అని చెప్పి ఇలా చెప్పొచ్చు. అలాగే హీ ఈజ్ ఏ లా స్టూడెంట్ అతను లా చదివే స్టూడెంట్ అని చెప్పి ఇలా చెప్పొచ్చు. ఇలా మనం ఎడ్యుకేషన్ ఏదని చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, కలర్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క కానీ దేని యొక్క కానీ కలర్ రంగు గురించి చెప్పేటప్పుడు కూడా మనం బీ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫిష్ ఈజ్ బ్లాక్ అంటే చేప నల్లగా ఉంది. అలాగే హీ ఈజ్ ఇన్ వైట్ అతను తెల్లగా ఉన్నాడు. అయితే ఫుల్ ఫామ్ ఏంటంటే హీ ఈజ్ ఇన్ వైట్ కలర్ అని చెప్పాలి, లేదా సింపుల్గా హీ ఈజ్ వైట్ అని చెప్పొచ్చు, లేదా హీ ఈజ్ వైట్ ఇన్ కలర్ అని కూడా చెప్పొచ్చు. ఇలా మనం కలర్స్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ప్రైస్ అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క ధర గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫామ్స్ యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ద షర్ట్ ఈస్ 100 రూపీస్ అంటే ఆ షర్ట్ యొక్క ఖరీదు 100 రూపీస్ అని చెప్పి అర్థం. అలాగే ఆనియన్స్ ఆర్ కాస్ట్లీ అంటే ఉల్లిపాయలు కాస్ట్లీగా ఉన్నాయి ఈరోజు అని చెప్పి ఇలా చెప్పాలి. ఇలా మనం ప్రైస్ గురించి చెప్పేటప్పుడు ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, హైట్ అంటే ఎత్తు గురించి చెప్పేటప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ 7.1 అంటే అతను 7 అడుగుల 1 అంగుళం ఎత్తున్నాడు అని చెప్పేటప్పుడు ఇలా హైట్ గురించి చెప్పేటప్పుడు 7.1 అని చెప్పి అలా మనం చెప్తూ ఉంటాం. అలాగే షీ ఈజ్ టాల్ ఆమె ఎత్తుగా ఉంది. అలాగే దే ఆర్ షార్ట్ వాళ్ళు పొట్టుగా ఉన్నారని చెప్పి ఇలా మనం హైట్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం బీ ఫామ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వెయిట్ అంటే బరువు గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫామ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్
20 kgs ఇన్ వెయిట్, అంటే అతను 20 కేజీలు బరువు ఉన్నాడు. అలాగే షీ ఈస్ 50 kgs ఇన్ వెయిట్, ఆమె 50 కేజీల బరువు ఉందని చెప్పి ఇలా మన బరువు గురించి చెప్పేటప్పుడు ఇలా చెప్తుంటాం. నెక్స్ట్ వన్ డిస్టెన్స్, అంటే దూరాన్ని గురించి కూడా చెప్పేటప్పుడు మనం బీ ఫార్మ్స్ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 20 kilometers అవే ఫ్రమ్ హియర్, అంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం అని చెప్పి ఇలా చెప్పాను అనమాట. ఇలా డిస్టెన్స్ కూడా చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నర్వస్, నేను ఆందోళనగా ఉన్నాను. షీ ఈజ్ టెన్స్, ఆమె టెన్షన్గా ఉంది. అలాగే దే ఆర్, ఇట్ మీన్స్ వాళ్ళు కోపంగా ఉన్నారు, దే ఆర్ యాంగ్రీ, అది కూడా ఒక రకమైన ఫీలింగే. అలాగే ఐఎమ్ థ్రస్టీ, నాకు దాహంగా ఉంది. ఇలా మనం మన యొక్క ఫీలింగ్స్ చెప్పేటప్పుడు మనం ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ సైజ్. ఏదైనా సైజ్ చెప్పేటప్పుడు కూడా మనం ఈ బీ ఫార్మ్స్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై చెప్పు సైజ్ ఈజ్ 7. ఇలా రకరకాల సందర్భాల్లో ఈ మనం ప్రెజెంట్ బీ ఫార్మ్స్ని ప్రెజెంట్లో ఉన్న, అంటే ప్రస్తుతం ఉన్న స్థితిని తెలియచేయడానికి చెప్పడానికి మనం ఈ రకరకాల కాంటెక్స్ట్లో ఈ యామ్, ఈజ్, ఆర్లను సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈజీగా ఇంగ్లీష్ గ్రామర్ అవసరం లేకుండా నేర్చుకోవాలనుకున్నట్లయితే మీరు లెర్న్ ఇంగ్లీష్ వెంకటేష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఎటువంటి లెసన్ మీద డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్స్ రూపంలో అడిగినట్లయితే నేను వాటిని క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఒక 2 sentences నేను ఇప్పుడు మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు కమెంట్స్ రూపంలో నాకు ఆన్సర్స్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ వన్, అతను పొట్టిగా ఉన్నాడా? దట్ ఈస్ ద క్వశ్చన్. అతను పొట్టిగా ఉన్నాడా? నాకు 30 సంవత్సరాల వయస్సు, లేదా నేను 30 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాను. సో ఈ రెండింటికి మీరు కమెంట్స్ రూపంలో ఆన్సర్ తెలియచేయండి. ఏమైనా రాంగ్స్ ఉన్నట్లయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు ఎటువంటి కంటెంట్ కావాలి, అలాగే ఈ లెసన్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కమెంట్స్ రూపంలో తెలియజేసినట్లయితే ఖచ్చితంగా నేను వాటికి ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.